అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారండి. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం లేదు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేసి పెట్టండి. చూడండి స్పాంజీగా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 3 పెద్ద పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇవి మొత్తం కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో చాలా మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 5, 6 వెల్లుల్లిని పొట్టు తీసి ఇలా కచ్చపచ్చగా చేసి వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బలు అక్కడక్కడ పంట కింద తగులుతూ టేస్టీగా ఉంటాయండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లైట్‌గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకి కారం వేసుకోవాలండి. సాల్ట్, కారం వేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకి డ్రై ఈస్ట్‌ని వేసుకోవాలండి. అలాగే అరకప్పు వరకి గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకోవాలండి. ఈ డ్రై ఈస్ట్ అనేది సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి ఇలా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ బన్స్‌ని నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే మైదాతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వరకి గోధుమ పిండిని ఇందులో వేసుకోవాలి. మీకు బేకరీలోగా మంచి కలర్ రావాలి. అలాగే అదే సాఫ్ట్‌నెస్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మైదా పిండి వేసుకోండి. నేను మాత్రం హెల్తీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్పూన్‌తో ఇలా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. 1 కప్పే కాదండి, దీనికి ఎక్స్‌ట్రాగా కొంచెం పిండి పడుతుంది. అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నా దగ్గర ఉందనేసి 2 స్పూన్ల వరకి నెయ్యి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి మొత్తం ఈ పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. అవసరమైతే ఇలా మధ్య మధ్యలో కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి అనేది కరెక్ట్‌గా చెప్పలేమండి. మీరు తీసుకునే పాలను బట్టి పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం పిండిని వేసుకుంటూ ఈ పిండిని మొత్తం అంతా కూడా ఇద్దరు చేతితో బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఫ్లోర్‌పై వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితో స్మాష్ చేసుకుంటూ మెదుపుకోవాలండి. మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో మనకి బన్స్ అనేవి అంత చక్కగా వస్తాయండి. కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ 10 నిమిషాల పాటు మినిమమ్ కలుపుకోవాలండి. అప్పుడే మనకి బన్స్ అనేవి సాఫ్ట్‌గా పొంగి వస్తాయండి. మినిమమ్ 10 నిమిషాల పాటు ఇలా పిండిని బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి. మరీ అంత స్టిక్కీగా ఉండకూడదు. అలాగని మరి అంత గట్టిగా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి నూనెను రాసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పిండిని మొత్తం ఇలా వేసుకొని పైన కూడా నూనెని అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఏదైనా కాటన్ క్లాత్ పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈస్ట్ అనేది పిండిలో బాగా కలిసి యాక్టివేట్ అయ్యి ఇలా పొంగి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని ఫ్లోర్‌పై వేసి మళ్ళీ ఓ 5 నిమిషాల పాటు ఇలా చక్కగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను. పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో అంత చక్కగా బన్స్ వస్తాయండి. ఇక్కడ నాకు 1.5 కప్పుల వరకి గోధుమ పిండి వేసుకున్నానండి 1 కప్పు పాలకి. ఇప్పుడు ఈ పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 4 ఉండలు చేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ 4 మాత్రమే అయ్యాయండి. పిండి ముద్దని ఈ విధంగా అనేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఉల్లిపాయల స్టఫింగ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇక్కడ నేను మధ్యలో చీజ్ కూడా పెట్టేసుకుంటున్నానండి. మీకిష్టం ఉంటే పెట్టుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ మొత్తం ఎక్కడ కూడా బయటికి రాకుండా ఈ విధంగా కవర్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ఇలా బయటికి కనపడకుండా మొత్తం అంతా కూడా ఈ విధంగా కవర్ చేసి తీసుకోవాలండి. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్‌లో ఇదే విధంగా స్టఫింగ్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న గిన్నెల్లో బన్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ గిన్నెలకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి తీసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీటిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కడాయిని ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి 10 నిమిషాల పాటు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బన్స్ పైన ఈ విధంగా బటర్‌ని కానీ, పచ్చిపాలను కానీ అప్లై చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఎక్కడ కూడా అంచులు తగలకుండా పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను కలర్‌ఫుల్‌గా ఉంటుందని కొన్ని నువ్వులు వేసుకున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నాం కాబట్టి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 25-30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 30 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నట్లయితే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. ఇక్కడ నేను ఈ బన్స్‌ని రెండో వైపుకి తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కటి కలర్ వచ్చాయో. ఒకవేళ మీరు మైదా తీసుకున్నారంటే ఇంకా మంచి కలర్ వస్తుందండి. నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను కాబట్టి అంత మంచి కలర్ రాలేదు. చూడండి ఫ్లఫీగా ఎంత స్పాంజీగా ఎంత బాగున్నాయో. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. అంత బావుంటాయి ఈ బన్స్.